హలో అండి అందరికీ. ఎలా ఉన్నారు? నేను ఒక చిన్న మోటివేషన్ స్టోరీ తోటి మళ్ళీ మీ ముందుకొచ్చాను. మోటివేషన్ స్టోరీస్, మోరల్ స్టోరీస్ ఏదైనా ఇది ఓన్లీ చిన్న పిల్లలకే కాదండి. మనకి కూడా అప్పుడప్పుడు ఒక్కొక్కసారి మనం డీమోటివేట్ అవుతూ ఉంటాము. జస్ట్ ఈ మోరల్ స్టోరీస్ అనేది ఎప్పుడన్నా ఒక్కసారి మీకు మోటివేషన్‌గా ఉంటదని ఒక చిన్న ప్రయత్నం. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఒకరోజు వేటగాడు ప్రతిరోజు ఎప్పటిలాగే తను ఫారెస్ట్‌లోకి వెళ్తూ ఉంటాడు వేటను పట్టుకోవడానికి. ఎప్పుడు పంది పిల్లల్ని, ఇలా కుందేలు పిల్లల్ని అవన్నీ తీసుకొని వస్తూ ఉంటాడనమాట. అయితే అలా తీసుకొని వస్తూ ఉండగా ఒకరోజు ఏమైతుంది, ఒక బంగారు బాతు పిట్ట లాంటిది ఒక పిట్ట కనిపిస్తది. అర్రే! ఇది చాలా బాగుందే, ఇది నేనెప్పుడు చూడలేదు అని చెప్పేసి దానికి బాగా అట్రాక్ట్ అయిపోతాడు. దీన్ని ఎలా అయినా పట్టుకోవాలని చెప్పేసి దానికోసం వేటకు వెళ్తాడు. వెళ్తే ఆ పిట్ట ఎన్ని సార్లు కానీ ఆ పిట్ట చాలా తెలివిగా ఎన్ని సార్లు ప్రయత్నం చేసినా కూడా తన తెలివితేటలతోటి ఆ పిట్ట తప్పించుకుంటూ ఉంటదనమాట. ఇక ఆ వేటగాడు చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. అరె! నేను ఎన్ని సార్లు వేటకు వెళ్ళాను, ఎన్ని పట్టుకున్నాను, ఒక చిన్న పిట్టను పట్టుకోలేకపోతున్నాను అని బాగా మనసులో బాధపడుతూ భయంతోటి అలా ముందుకు వెళ్ళి ఒక చెట్టు దగ్గర నించుంటాడు. అప్పుడు అక్కడే ఉన్న ఒక ముసలతను, బాబూ ఓటమి అంటే ఓడిపోవటం కాదు. అది నీకొక పాఠం నేర్పుతుంది. ఇప్పుడే నువ్వు నిజమైన ఒక వేటగాడిగా మారుతున్నావు అని అంటాడు. అప్పటినుంచి ఆ వేటగాడు కొత్త టెక్నిక్స్‌గా, కొత్త పద్ధతులతోటి పాటిస్తూ కొత్తగా ఇంకా ఆ చిన్న పిట్టనే కాదు, ఇంకా పెద్ద పెద్ద పులుల్ని, పెద్ద పెద్ద జంతువుల్ని ఈజీగా వేటాడుతాడనమాట. వి మే నాట్ ఆల్వేస్ విన్, బట్ ఎవ్రీ లాస్ బికమ్స్ ఎ లెసన్. ఓడిపోవటం అంటే అంతా అయిపోయింది అని చెప్పేసి బాధపడిపోవటం కాదు. ఓడిపోయిన దాంట్లో మనం ఒక లెసన్ నేర్చుకుంటాము. కొన్నిసార్లు గెలుస్తాము, కొన్నిసార్లు ఓడిపోతాము. గెలిచినప్పుడు ఎంత సంతోషంగా ఉంటదో, ఓడిపోయినప్పుడు కూడా ఆ దాంట్లో నుంచి మనం ఒక లెసన్ కూడా నేర్చుకోవాలి. ఓటమి గెలుపుకి అడ్డు కాదు. అది ఒక పాత్ మాత్రమే. సో నెవర్ గివ్ అప్ ఫ్రెండ్స్. మీకు ఈ మోరల్ స్టోరీస్ నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయండి.